డేటా కావాలనుకో ఇదంతా వెనకాల డేటాబేస్ డైరెక్ట్ ట్రెడిషనల్ డేటాబేస్ ఎత్తుకు సరిపోద్దా? సో రిట్రైవల్ ఆపరేషన్స్ ఈజీగా జరుగుతాయి కదా, మనకి ఈజీగా తీసుకోగలం కదా మన డేటాని. మనం సెపరేట్ ఎందుకు చేస్తామమ్మా? మనకి ఈజీగా ఉండడం కోసం, మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేయడం కోసమే దాన్ని డివైడ్ చేస్తాం. అవునా? ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? టెక్స్ట్ డేటాని ట్రెడిషనల్ డేటాబేస్లో రాశాను. అప్పుడు ఏంటి, మొత్తం అంతా పెట్టలేదు. జస్ట్ నేను ట్రెడిషనల్ డేటాబేస్లోకి వెళ్ళేది నాకు టెక్స్ట్ డేటా దొరికేస్తుంది. అవునా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మన రికార్డ్స్ అన్నీ ఉంటాయి. అన్ని రికార్డ్స్ని ఒకే చోట పాడేసినప్పుడు నేను అందులోంచి ఒక రికార్డ్ తీయడం కష్టమైపోతుంది. అలా కాకుండా నేను క్లాస్ వైజ్ పెట్టాను. సపోజ్ ఒక పర్సన్ తీయాలనుకో, ఆ క్లాస్కి వెళ్ళి ఆ పర్సన్ తీసుకుంటే సరిపోద్ది, నేను మొత్తం రికార్డులు ఎక్కలేదు కదా. సో ఇక్కడ కూడా టెక్స్ట్ అనేవాడిని ఎత్తాలనుకో, ఎందులో వెతుకుతావు నువ్వు? ట్రెడిషనల్ డేటాబేస్ ఎత్తుకు సరిపోద్ది. మొత్తం డేటాబేస్ నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు డివైడ్ చేస్తే అర్థమైందా కనీసం? అంతే ఈజీగా మనం తీసుకోవడానికి కానీ, ఈజీగా మనం దాని మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి కానీ, అందుకు దాన్ని సెపరేట్గా రాసుకున్నాం. అంతే. లాస్ట్కి వెళ్తున్నాను, అర్థమవుతుందా? ఓకేనా? మల్టీమీడియా డేటాబేస్ అంటే కేర్లో ఏముంది? మల్టీమీడియా అంటే సింగిల్ మీడియా కాదు అది. అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ అని. అంటే ఏంటి? వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్. సో ఇప్పుడు వీడియో తీసుకున్నాను. వీడియో అంటే కాంబినేషన్ ఆఫ్ ఆడియో ప్లస్ ఇమేజ్. ఓకేనా? అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ని కలిపి మీడియాస్ని కనుక ఒక చోట స్టోర్ చేస్తుంది మల్టీమీడియా డేటాబేస్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ స్టోర్ చేస్తాం, సింగిల్ కాదు. అంటే ఏంటి? వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, ఇమేజెస్ని కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ని మనం ఈ మల్టీమీడియా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ కావాలనుకో డైరెక్ట్ నువ్వు ఇందులోకి వెళ్ళి ఫెచ్ చేయొచ్చు అన్నమాట ఈజీగా. నెక్స్ట్ జియోగ్రాఫికల్ డేటాబేస్ అంటే ఏంటి? జియోలాజికల్ డేటా అనేది ఈ జియోగ్రాఫికల్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. జియోలాజికల్ డేటా అంటే ఏంటి? ఏదైనా గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ మ్యాప్స్లో నువ్వు ఎక్కడో ఒక చోట ఇవి మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, ల్యాండ్ మైన్స్ కానీ ఏమైనా వెతకాలనుకుంటున్నాం. ఆ వెతికిన డేటా అంతా కూడా ఎందులో స్టోర్ అయి ఉంటుంది? జియోగ్రాఫికల్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? జియోగ్రాఫికల్ డేటా అంతా కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? గూగుల్ మ్యాప్స్ అన్నమాట. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసిన డేటా అంతా కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఏదైనా మ్యాప్లో ప్లేస్ కావాలనుకున్నాం, ఆ డేటా అంతా కూడా అందులో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? మ్యాప్ డేటా లాగా. ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాండ్ మైన్స్ కానీ, రివర్స్ కానీ, వీటన్నిటి డేటా కూడా ఇక్కడ జియోగ్రాఫికల్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సెర్చ్ చేస్తున్నాం అన్నమాట. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన డేటా అంతా కూడా జియోగ్రాఫికల్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఒక పుస్తకం అర్థమైందా? గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి నువ్వు సెర్చ్ చేసిన డేటా అంతా కూడా ఈ జియోగ్రాఫికల్ డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు ఏమైనా ప్లేసెస్ని ఏమైనా సెర్చ్ చేస్తావు అనుకో, ఆ ప్లేసెస్ అన్ని డేటా కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. రియల్ టైమ్ డేటాబేస్. రియల్ టైమ్ డేటాబేస్ అంటే ఏంటి? పేర్లు ఏముంది? రియల్ టైం అంటే అర్థం ఏంటి? రియల్ టైంలో జరిగే యాక్షన్స్ అన్నీ కూడా ఈ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ షేర్ చేస్తున్నామా, ఆ మెసేజ్ నీకు స్టోర్ అయ్యి మీ ఫ్రెండ్ వచ్చి చూసాడు అనుకో, నువ్వు మీ ఫోన్లో మెసేజ్ అనేది టైప్ చేస్తావు, అది నీకు రియల్ టైంలో షేర్ అవ్వాలా? లేదంటే మీ ఫ్రెండ్ వచ్చి చూసుకుని లేదా ఆ టైంలో కూడా షేర్ చేసుకుంటాడా? ఇక రియల్ టైంలో షేర్ అవ్వాలి. లేదా అర్జెంట్ మెసేజ్ ఉంది, అది రియల్ టైంలో షేర్ అవ్వాలా? లేకపోతే కొన్నాళ్ళ తర్వాత ఎవరో వచ్చి చూసుకుంది ఇలాగా మెసేజ్? రియల్ టైంలో షేర్ అయితేనే కదా నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకుంటావు. సపోజ్ ఏదో అయింది, అక్కడ వాడికి ఏదో అవసరం ఉందో, మనీ అవసరమో ఏదో ఒకటి అయింది, అప్పుడు నీకు రియల్ టైంలో ఒక మెసేజ్ చేశాడు, నువ్వు ఆ మెసేజ్ రిటర్న్ పెట్టుకోవాలి. అది రియల్ టైంలో షేర్ అవ్వాలా లేదా? సో
అలా రియల్ టైంలో జరిగే ప్రతి యాక్షన్ కూడా ఈ రియల్ టైం డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. లేదు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టావు, ఆ మెసేజ్ నీకు రియల్ టైంలోనే షేర్ అవుతుంది. అలా రియల్ టైంలో జరిగే ప్రతి యాక్షన్ కూడా రియల్ టైం డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. మెయిన్గా ఒక గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో జరిగే ప్రతి యాక్షన్ కూడా రియల్ టైం డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఏంటి? వాట్సాప్ కానీ అంతే కదా, వాట్సాప్లో మెసేజే కదా రియల్ టైంలో స్టోర్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్ కానీ ఇవన్నీ కూడా అది కూడా సో ఇవన్నీ కూడా రియల్ టైం డేటాబేస్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా, రఫ్గా రాసుకోండి. ఓకేనా.